గోదామాత ఐదవ పాసురంలో ఎంతో గొప్ప అర్థం వచ్చే విధంగా చెప్పారు. ఉత్తర మధుర, దక్షిణ మధుర ఉంటాయి కదా! ఉత్తర మధుర నార్త్ వైపు ఉంటుంది. దక్షిణ మధుర తమిళనాడు వైపు ఉంటుంది. మధుర మీనాక్షి అమ్మవారు ఉంటారు కదా! అక్కడ ఉండేటటువంటి మధురను దక్షిణ మధుర అంటారు. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేటటువంటి కృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటారు? యమునా నది ఒడ్డున ఉంటారట. ఇలా చెప్తున్నారు గోదామాత. నందవ్రజంలో ఒక మణిద్వీపంలాగా ప్రకాశించినటువంటి స్వామివారు యశోదామాత జన్మనిచ్చారు. అలాంటి స్వామివారిని మనం కీర్తిద్దాము, పాటలు పాడుదామని ఎంతో గొప్పగా చెప్తున్నారు. అలాంటి పుత్రుడైనటువంటి స్వామివారిని చూసి ఈ విశ్వంలో అందరూ భయపడతారు. పరమాత్మ ఆజ్ఞకి సూర్యుడు సక్రమంగా ఉదయిస్తారు, అస్తమిస్తారు. పరమాత్మ ఆజ్ఞకు భయపడి యముడు తన బాధ్యత తను చేస్తారు, వాయువు తన బాధ్యత తను చేస్తారు, వరుణుడు తన పని తను చేస్తారు. అలాంటి స్వామి ఆజ్ఞకు భయపడేటటువంటి అందరూ యశోదామాత అలాంటి స్వామిని తాడుతో కట్టేసి రోలుకు కట్టేశారు. అందుకే స్వామివారికి దామోదరుడు అనే పేరుంది. దామోదరుడు అంటే తాడుతో కట్టివేశారు కదా స్వామిని, అందుకని దామోదరుడు అంటారు. అర్చామూర్తిగా గోదామాత ఇలా చెప్తున్నారు. అర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామిని మనం ఎలా ప్రార్థించాలి, పూజా విధానం గురించి ఇలా చెప్తున్నారు. మనం ఏదైనా పూజ చేయాలి అనుకున్నప్పుడు, ఒక పని మొదలుపెట్టినప్పుడు దాని గురించి మనకు తెలియకపోయినా మనస వాచ కర్మణ భగవంతుడిని పాదాలు పట్టుకోవాలి అనే సంకల్పం మనలో ఉంటే భగవంతుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. అలాంటి పూజను స్వీకరిస్తారు అని ఆ జగన్మాత చెప్తున్నారు. మనకి మానసిక భక్తి ఉండి పూజా విధానం తెలియకపోయినా మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు మనల్ని ఒక మార్గం చూపిస్తారు మనకి. అలాంటి పూజను స్వామి స్వీకరిస్తారు. నోరారా పాడుదాం, మనసారా ధ్యానిద్దాం, పుష్పాలతో స్వామిని ఆరాధిద్దాం. భక్తి మనసులో నింపుకొని విశ్వాసం పెంచుకుంటే అద్భుతమైన ఫలితాలను స్వామివారిస్తారని ఎంతో గొప్ప పరమార్థం ఉండేటటువంటి ఈ 5వ పాసురాన్ని మనకు అందించారు గోదామాత. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிதொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிஜையும் புகதருவா நின்றனவும் தீயனில் தூசாகும் సెప్పు ఏలోరెంబావాయ్. ఎంత గొప్పగా చెప్పారో. స్వామివారిని ప్రార్థించడానికి ఒక్క అడుగు ముందుకు వేస్తే స్వామివారే మనకి మార్గం చూపిస్తారు.